హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోష్ని క్యూట్ ఏంజల్ అండి. ఇక్కడైతే నేను టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఏంటి టమాటా కర్రీ ప్రిపేర్ చేసి చూపిస్తుంది, చాలా ఈజీగా ఉంటుంది అనుకుంటున్నారు కదా. సో అక్కడ మీరు పొరపాటు పడ్డారండి. సో ఈ టమాటా కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇది ఎలా ప్రిపేర్ చేశాను, దీంట్లోకి ఒక మసాలా అయితే ఉంటుంది. సో అది వేసి నేను ప్రిపేర్ అయితే చేశానండి. ఇక్కడ నేను 4 టమాటోస్, 2 ఆనియన్స్, ఒక 4 చిల్లీస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ తీసుకున్నాను. దాంట్లో ఒక డ్రై చిల్లీస్, జస్ట్ కొద్దిగా చింతపండు అయితే తీసుకొని ఇలా నానబెట్టి పెట్టుకోవాలండి ముందే. సో మనం వీటిని అయితే ఇట్లా స్లైస్ లాగా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి ముందుగానే. సో దీంట్లో ఒక హాఫ్ అయితే నేను మిక్సీ అయితే చేస్తానండి టమాటోస్ అనేది. సో ఇక్కడ ఏంటంటే డ్రై చిల్లీ, ఎండుమిర్చి ఉన్ను చింతపండు, నెక్స్ట్ దీంట్లోకి మసాలా అండి, టమాటా కర్రీలకు మసాలా ఒక 2 లవంగాలు, ఒక చెక్క, 2 ఇలాచీలు అయితే తీసుకొని కొద్దిగా వాటర్ వేసి మనం ఫైన్ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. సో దీంతోనే మనకి టమాటా కర్రీ అనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా వస్తుంది. సో ఇక్కడ బ్యాండి పెట్టుకున్నాను. దీంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర అయితే వేసుకున్నానండి. అలాగే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను. అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి. మంచి గోల్డెన్ షేడ్లో అయితే రావాలి, అప్పుడు మన కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడ నేను ఇదే ప్లేస్లో మీరు కరివేపాకైనా వేసుకోవచ్చు. నేనైతే మెంతి కూర అయితే వేసానంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇందాక నేను మసాలా రెడీ చేశాను కదా, సో ఇదే అండి. ఇప్పుడైతే మనం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన అనేది ఉండొద్దండి. సో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారా, నేను ఒక 2 టమాటోస్ అయితే ఇలా ఫైన్ పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇట్లా ఎందుకు వేసుకున్నాను అంటే, సో టమాటోలు అనేది మనకి పైన తొక్క అనేది అలాగే ఉండిపోతుంది కదా, ఎంత ఉడికినా కూడా తొక్క అనేది అలానే ఉంటుంది. పిల్లలు అనేది అది ఇష్టంగా తినలేరు కదా. సో అలాగా నేనేం చేశానంటే ఒక 4 టమాటోస్ తీసుకొని ఫస్ట్ దాన్ని పేస్ట్ చేసుకున్నాను. 2 టమాటోస్, మిగతా 2 టమాటోస్ అలా స్లైస్ లాగా కట్ చేసి వేసుకున్నాను. సో అలా మంచిగా ఫ్రై చేసుకున్నాక మనం దీంట్లోకి కారం, ఉప్పు, ధనియాల పొడి అయితే వేసుకొని మనం లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోవాలండి. సో మనకైతే టమాటా కర్రీ అనేది చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ అయిపోతుంది, చాలా ఈజీగా కూడా. సో అక్కడక్కడ మీకు టమాటోస్ ఉంటే అలా మ్యాష్ చేయండి గరిటెతో. సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది. దీంట్లోకి అయితే లాస్ట్లోకి అయితే కొత్తిమీర అయితే యాడ్ చేశానండి. సో ఈ మసాలా వేయడంతోనే మనకి కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా అయితే వస్తుందండి. సో ఈ కర్రీని మనం రైస్లోకి, చపాతీలోకి అయితే తినొచ్చండి, చాలా బాగుంటుంది. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేనైతే కొద్దిగా ఆయిల్ వేసి అయితే చేశానండి, చాలా హెల్తీగా. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఓకేనా. చూస్తుంటే నోరూరిపోతాం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఓకే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.